మీకు ఈ ఆర్డర్ ఉంది తెలుసా? ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా సరే వాళ్ళకి సంబంధించిన నేర చరిత్ర, అంటే వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయి, అది ఏ పొజిషన్లో ఉన్నాయి, వేటిట్లో శిక్షలు పడ్డాయి, వేటిట్లో ఎట్లా ఉంది, అట్లాగే వాళ్ళ ఆస్తి, ఈ వివరాలన్నీ పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ చేయాలి. డీటెయిల్డ్గా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఏదో ఇంత బాక్సుల్లో కాదు. ఇది చట్టం చెప్తున్నటువంటి, అది కూడా హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్స్లోనే వెయ్యాలి. దీన్ని ఆపమంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే దాన్ని తోసిపుచ్చింది న్యాయస్థానం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పునికి అనుగుణంగా తమపై ఉన్న కేసుల వివరాలను, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా పత్రికలో ప్రచురించాల్సిందేనని, అలాగే ఆయా పార్టీల వెబ్సైట్లో కూడా ఆ వివరాలను పొందుపరచాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై, ఆ తీర్పు అమలవుతుందో లేదో చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని తెలిపింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు కేసుల వివరాలను, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా పత్రికలో ప్రచురించారో లేదో తెలుసుకుని చెప్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకి చెప్పింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణ జూన్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కేసుల వివరాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన ఫారం 26ను తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని మీద బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేశాక తనపై ఉన్న కేసుల వివరాలు, ఆస్తుల వివరాలను కనీసం 3 సార్లు పత్రికలో ప్రచురించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ ఆ తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఇప్పటికి ఇంకెన్ని రోజులు ఉంది? 10 రోజులు ఉంది. ఏ పత్రికల్లోనూ కనబడట్లా. ఏం చేస్తున్నారంటే వీళ్ళు తెలివిగా మోసం చేస్తున్నారు. ఈసీని కూడా మోసం చేస్తున్నారు. పత్రికల వాళ్ళతో టైఅప్ అయిపోతున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో వేసినట్టు రికార్డులు చూపెడతారు ఎన్నికల సంఘాన్ని, కానీ ఆ పేపర్లు మనకి రావు. అట్లా వేసినాయి. వైసీపీ వాళ్ళు ఒక 3ఓ 4ఓ సాక్షులు వేపిస్తున్నారు, మిగతాయి అట్లాంటి ఎక్స్ట్రా పేజీలు వేస్తున్నారు. దీంతో రావట్లేదు. ఇంకోటి, జూన్ 26కి విచారణ అంటే ఇంకెందుకు నెలకి తీసుకోనా? జూన్ 26వ తారీఖు కంటే అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి. ముందు ఇప్పుడు కదా తెలుగులో వినిపించాలి. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇంగ్లీష్లో వేస్తున్నారు తెలివిగా. ఇంగ్లీష్ చదువుకునేది ఎవరు? మధ్యతరగతికి వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. లేబర్కి కదా తెలియాల్సింది, తెలుగులో కదా తెలియాల్సింది, తెలుగు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళకి కదా తెలియాల్సింది. వాళ్ళు కదా మాస్సు, వాళ్ళకి తెలియాలంటే తెలుగులో వేయాలి. ఆ పిటిషన్ వేస్తే కోర్టు వచ్చే నెల 26కి వాయిదా వేస్తే ఏంటి ప్రయోజనం దీని మీద అనేది అర్థం కాదు.